ప్రభువును. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది. నీ కాలం కృపకాలం అందరూ చప్పట్లు కొడుతూ నామను భయపడుతూ నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. పాపాలతో నీవు పండిపోయినా, ప్రేమించువారు లేక కృంగిపోయినా, పాపాలతో నీవు పండిపోయినా, ప్రేమించువారు లేక కృంగిపోయినా, యేసుని చరణం పాపహరణం, యేసుని చరణం పాపహరణం, యేసుని స్నేహం పాపికి క్షేమం, యేసుని స్నేహం పాపికి క్షేమం. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ మండపేట నుండి ప్రత్యేకంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మన దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని సేవకుడినైన నేను మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా మీ అందరికీ కూడా. మనం ఒక చక్కని వాక్యాన్ని వినాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచిన మాట ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనము అలాగే 15వ వచనాన్ని కూడా చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న దానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 15వ వచనం చదువుదాం. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో వేయబడుదురు. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక ప్రశ్నతో మన జీవితాన్ని ప్రారంభం చేయాలి. ఏమిటి ఈ ప్రశ్న? మనం చదవబడిన లేఖనాన్ని చదివితే, ధ్యానిస్తే, గ్రహిస్తే, జ్ఞానముతో ఆలోచన చేస్తే అక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏమిటి ఈ ప్రశ్న అంటే, జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. జీవ గ్రంథములో నా పేరు వ్రాయబడి ఉందా? జీవ గ్రంథములో నా కుటుంబంలో ఉన్న వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ముఖ్యంగా ఎవరికి వారిగా, నాకు నేనుగా, నీకు నీవుగా జీవ గ్రంథములో నా పేరు రాయబడి ఉందా? ఈరోజు అంశం ఏమిటంటే, జీవ గ్రంథములో నా పేరు వ్రాయబడి ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. మనం చదివిన మాటల్లో అసలు జీవ గ్రంథం అంటే ఏమిటి? జీవ గ్రంథము అంటే ఏమిటి?
జీవ గ్రంథము అనే మాట మనం ఆలోచన చేస్తే, జీవ గ్రంథము అంటే జీవితపు పుస్తకం అని అర్థం ప్రియులారు. అంటే ద బుక్ ఆఫ్ ద లివింగ్, ద బుక్ ఆఫ్ ద లివింగ్. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడతాయి? మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారి పేర్లు యెహోవా పుస్తకాల్లో వ్రాయబడతాయేమో, కానీ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో మాత్రము వ్రాయబడవు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడతాయంటే, ఎవరైతే పరలోకానికి అర్హత పొందుకోవాలనుకుంటారో, పాపం లేని వారిగా జీవిస్తారో, మంచి క్రియలు చేస్తారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడతాయి. అసలు మానవుని యొక్క జీవితము భూమి మీద స్వల్పమైనటువంటి జీవితం, చాలా తక్కువ జీవితం. ఇహలోక మానవుడి యొక్క శరీర యొక్క జీవితము 70 సంవత్సరాలు, ఒకవేళ 80 సంవత్సరాలు, ఒకవేళ దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు ఈ మానవుడి యొక్క శరీర జీవితం. చాలా స్వల్పం. అయితే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ జీవితం మాత్రం ఎల్లప్పుడూ కూడా జీవిస్తుంది. లైఫ్ లాంగ్ అంటాం కదా, జీవిత కాలమంతయు, అంటే ముగింపు లేదు ఆత్మకు. అంటే ఇహలోక శరీర జీవితం స్వల్పమైంది, కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ ఆత్మ అయితే శాశ్వతంగా జీవిస్తుంది. ఆత్మ చావు లేనిదై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రియులకు. శరీరానికి సావు ఉంటుంది, కానీ ఆత్మ చావు లేనిదై ఎల్లప్పుడూ కూడా జీవిస్తుంది. కనుక ఈ యొక్క భూలోకములో జీవించేటువంటి మానవుడి యొక్క జీవితంలో చేసిన పాప కార్యాల నిమిత్తం ఎవరైతే ఏ పాపములు చేశారో వారి పాపములు గ్రంథములో వ్రాయబడతాయి. కనుక ఆ వ్యక్తులు మరణమైన తర్వాత ఆ యొక్క తీర్పులోనికి రాబడినప్పుడు ఆ యొక్క చేసిన పాపముల బట్టి తీర్పు ఉంటుంది. ఎప్పుడయ్యా? ఆ వ్యక్తి మరణించిన తర్వాత. అయితే మరణించిన తర్వాత తీర్పు ప్రభువారు తీరుస్తారు. క్రీస్తు ధవళ సింహాసనం ఎదుటకి పాపము చేసిన వారందరూ రాబడినప్పుడు, లేక క్రీస్తు ధవళ సింహాసనం ఎదుట ప్రజలందరూ నిలబడినప్పుడు, క్రీస్తు ధవళ సింహాసనం మీద కూర్చుండి పాపము లేనటువంటి వారిని, పాపము చేసినటువంటి వారిని పరిశీలిస్తున్నప్పుడు, పాపము లేని విశ్వాసులు ఆ ధవళ సింహాసనం ఎదుట దేవుని దగ్గర ఆ యొక్క బహుమతులు తీసుకుంటూ ఉంటుంటే, పాపం చేసినటువంటి వారు, లేక ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని దూషించిన వారు, ప్రభువుని దేశించిన వారు, ప్రభువుని నమ్ముకోలేనటువంటి వారు ఆ అగ్నిగుండమైనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు నరకానికి వెళ్ళకుండా ఆయన 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీద పాపం లేనివాడిగా పుట్టి పాపం చేస్తున్న మన పాపంలో ఆయన మీద వేసుకుని శిలువ మీద తాను క్రైదనమైపోయి మరణించి 3వ దినం లేచినటువంటి దేవుడు నీకు నాకు ఒక మంచి ఆధిక్యత కలిగిన జీవితం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. అందుకనే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. ఈరోజు మనం గ్రహించాలి, జీవగ్రంథం అంటే జీవితపు పుస్తకం. మన యొక్క లైఫ్ స్టోరీ, లేకపోతే మన యొక్క పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు మన జీవితంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, పాపములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథంలో వ్రాయబడతాయి. కానీ ఆ గ్రంథంలో వ్రాయబడటం కాదు, కానీ ఈ రోజున పరలోకం వెళ్ళడానికి అర్హత పొందుకోవాలంటే జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉండాలి. ఒకవేళ ఈ రోజున నీ పేరు ఆధార్ కార్డులో ఉండి ఉండొచ్చు, లేక రేషన్ కార్డులో ఉండి ఉండొచ్చు, లేక నీ పేరు మున్సిపల్ ఆఫీసులో ఉండి ఉండొచ్చు, లేక నీ పేరు పంచాయతీ ఆఫీసులో ఉండి ఉండొచ్చు, లేక నీ పేరు మందిరంలో వేయించినటువంటి ఆ యొక్క సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద వ్రాసి ఉండొచ్చు, లేక నీ పేరు గుడి గోడల మీద వ్రాసి ఉండొచ్చు, లేకపోతే నీ పేరు నీవు కట్టించుకున్న ఇంటి మీద వ్రాసి ఉండొచ్చు, లేక నీ పేరు ఇదిగో నీకు ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు ప్రేమించేటువంటి వెండి వస్తువుల మీద, బంగారు వస్తువుల మీద రాసి ఉండొచ్చు, లేక నీ పేరు నీవు సంపాదించినటువంటి ఆస్తి పేపర్ల మీద, లేక డాక్యుమెంట్స్ మీద రాసి ఉండొచ్చు, లేక నీ పేరు మరి ఆ యొక్క
మరి బుక్ ఆఫ్ లెమ్కా రికార్డులో రాసి ఉండొచ్చు, కానీ ఏ పుస్తకంలో రాసినా వ్యర్థమే. కానీ నీ పేరు ఎక్కడ రాయబడి ఉండాలో తెలుసా? నీ పేరు దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఇహలోకములో ఎక్కడ నీ పేరు మరి చెక్కబడి ఉన్నాను, ఒక దినాన అవన్నీ కూడా చెరిగిపోతాయి. చెరిగిపోయినటువంటి పుస్తకము, చిరిగిపోయిన పుస్తకం ఒకటి ఉంది, అది జీవగ్రంథం. ఆ జీవగ్రంథంలో దేవుని దగ్గర ఉన్న జీవగ్రంథంలో మన పేరు రాయబడితే మనము అగ్నిగుండములోనికి వెళ్లకుండా తప్పించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన తన జీవితంలో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన యొక్క రాజ్యములో ఒక గొప్ప ఆధిక్యునిగా, పరలోకాన్ని పొందుకోవడానికి అర్హుడిగా ఉండడానికి నీ పేరు ఆయన రాయాలి అనుకుంటా ఉన్నాడు. అయితే నీ పేరు ఆయన జీవగ్రంథంలో రాయాలి అంటే ఆ మరణం అనేటువంటి, ఆ యొక్క నరకం అనేటువంటి దాని నుండి తప్పించుకోవాలి అంటే మనము పాపాన్ని విడిచిపెట్టిన వారిగా, పాపమును చేయనటువంటి వారిగా ఉన్నప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయట. ఒకవేళ జీవగ్రంథములో నీ పేరు రాయబడడం కనబడకపోతే మనం ఏమైపోతాం తెలుసా? అగ్నిగుండం అంటే నరకానికి వెళ్ళిపోతాం. కనుక అగ్నిగుండం అనేటువంటి ఆపదను తప్పించుకోవాలి అంటే జీవగ్రంథములో మన పేరు రాయబడాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో ఆయన దగ్గర ఒక జీవగ్రంథం అనేటువంటి పుస్తకం ఉందంట. దానిలో ఎవరి పేరైతే రాయబడుతుందో ఆ అగ్నిగుండం అనేటువంటి ఆపద వారు తప్పించుకుంటారని రాయబడుతూ ఉంది. ఆ కాలమందు నీ జనుల పక్షమున ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు, దాఖలైన గ్రంథమునందు ఎవరి పేర్లైతే రాయబడతాయో వారు అగ్నిగుండం అనేటువంటి నరకాన్ని తప్పించుకుంటారు. ప్రియులారా, ఈ రోజున ఈ సందేశం నిన్ను నరకము నుండి తప్పించాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, ప్రియ సోదరుడా, వెళ్ళిపోతున్నటువంటి నీవు టెలివిజన్ వాక్యాన్ని వినడానికి ఆగి వింటున్నావు అంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నీ పేరు ఉపయోగం లేని ఈ యొక్క భూమి మీద రాయబడి ఉండొచ్చేమో, కానీ ఉపయోగకరము నిత్యము జీవించేటువంటి ఆత్మ జీవించేటువంటి స్థలములో నీ పేరు రాయబడాలి. రాయబడితే మరణం అనేటువంటి నరకము నుండి తప్పించుకోగలుగుతాం. ప్రియులరా, మరలా మన పేర్లు ఎక్కడ రాయబడితే శ్రేయస్కరము అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, మనము జయించువారిగా ఉంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఒకటి, పాపము లేని వారిగా జీవించి మంచి కార్యాలు ప్రభు పట్ల జరిగిస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. రెండవదిగా, నీ పేరు జీవగ్రంథంలో ఎప్పుడు రాయబడుతుంది అంటే నీవు జయించేవానిగా ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవగ్రంథములో నుండి ఆ జయించేవాడి పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జయించువాడి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ప్రియులారా, ఏం జయించాలి? ఈ లోకంలో ఉన్న పాపానికి జయించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి దురాశలను జయించాలి, ఈ లోకంలో దేవునికి అవిధేయమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించాలి. ఇదిగో, నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఉన్నటువంటి ప్రతి దానిని జయించాలి. నీ మతాన్ని జయించాలి, నీ కులాన్ని జయించాలి, నీ తోబుట్టువులను జయించాలి. ఇదిగో, నీకు కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని జయించగలిగిన రోజున, నీవు ఇహలోకమును జయించగలిగిన రోజున నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. జయిస్తున్నావా? అయ్యా, జయించలేకపోతున్నానయ్యా, ఇదిగో ఈ పాపాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఈ వ్యభిచారాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఈ అబద్ధాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఈ యొక్క దుర్మార్గాన్ని జయించలేకపోతున్నానని డేలా పడిపోతున్నావా? ప్రభువుకు అప్పగించు. అయ్యా, నేను జయించాలని ఉంది,
ఇదిగో యోసేపు వలె పాపాన్ని జయించేవానిగా చెయ్యి ప్రభువా అని నీ ఎదుటకు యేసేపు యొక్క వాక్యాన్ని, యేసేపు యొక్క జీవితాన్ని తెచ్చుకోగలిగితే, జయించాలని నిజముగా నీకు అనిపిస్తే యోసేపు వలె నువ్వు జయిస్తావు ప్రియులారా. ప్రతి విషయాన్ని దేవునికి అవిధేయమైనవి భూలోకములో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జయించగలిగిన స్థితి నీలోకి రావాలి ప్రియులారా. మూడవదిగా చూసినట్లయితే ఏమి చేస్తే మనము మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయంటే లోకాసు వార్త 10వ అధ్యాయం 17 నుంచి చదివితే సువార్త చేసేటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథంలో ఇంకెవరి పేర్లు రాయబడతాయంటే లోకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదువుదాం ప్రియులారా. ప్రభువా ఏం లోబడుతున్నాయి? డెవిల్స్, దయ్యాలు కూడా నీ నామమును బట్టి మాకు లోబడుతున్నాయని చెప్పగా, ఆ శిష్యులు దేవునితో చెప్పగా దేవుడు అంటున్నాడు, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని దేన్ని బట్టి సంతోషించమంటున్నాడు. శిష్యులు అంటున్నారు, అయ్యా ఇదిగో నీ నామమును బట్టి మేము దెయ్యాలను వెళ్ళగొట్టేసామయ్యా, ఇవి మాకు లోబడుతున్నాయ్యా అని చెప్తుంటే వాళ్ళు సంతోషంగా చెప్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, శిష్యులారా దయ్యాలు లోబడుతున్నాయని సంతోషపడకండి, మీ పేర్లు పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి? నువ్వు సువార్త చేస్తూ ఉంటే. శిష్యులు సువార్త చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, దేవుని మాటలను వెదజల్లుతున్నారు. నీవు ఆయనకు ఒక శిష్యుడి వలె, శిష్యురాలిగా దేవుని పరిచర్య చేస్తే, ఇదిగో దేవుని పట్ల ఆసక్తి చూపించి స్వార్థ పరిచర్య చేయి వారి యొక్క పాదములు పర్వతం మీద సుందరములై ఉన్నవన్నట్లుగా ఎవరైతే స్వార్థ చేస్తారో, ఎవరైతే దేవుని మాటలను వెదజల్లుతారో, ఎవరైతే దేవుని గురించి ఆయన ప్రత్యక్షతను గురించి వివరిస్తారో వారి పేర్లట జీవగ్రంథములో వ్రాయబడతాయి. హల్లెలూయా. ఎవరెవరి పేర్లు వ్రాయబడతాయి? ఒకటి ఎవరి పేర్లు వ్రాయబడతాయి అంటే మనం చూసాం ప్రియులారా, జీవగ్రంథములో రాసిన వారి పేర్లను బట్టి వారు సంతోషిస్తారు అని. ప్రియులారా, నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉందా? జీవగ్రంథములో రాయబడిన అనుభవంలోనికి మనం రావాలి ప్రియులారా. ఇదిగో జీవగ్రంథములో రాయబడి ఉంటే పేరు అగ్నిగుండం నుండి తప్పించుకుంటాం. మరలా మనం చూసినట్లయితే ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఇంకా రాయబడి ఉన్నాయంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనము ఇక్కడ ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయంటే సహకారుల పేర్లు. దేవుని పనిలో సహకారులుగా ఎవరైతే ఉంటారో, దేవుని పరిచర్యకు ఎవరైతే గుప్పులు వేపుతారో, దేవుని కార్యాలకు ఎవరైతే ముందు ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో అట్టి వారి పేర్లు కూడా జీవగ్రంథములో రాయబడతాయి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా పౌలు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ సువార్త పరిచర్యలో నాతో కూడా సహకరించినటువంటి వారిగా ఉన్నారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పేర్లు ఈ లోకంలో రాయబడి ఉంటే గొప్ప కాదు, కానీ పరలోక రాజ్యంలో రాయబడి ఉంటే ఎంత శ్రేయస్కరం. ఎవరి పేర్లు రాయబడతాయంటే జీవగ్రంథములో ఎవరైతే పాపం లేని వారిగా జీవిస్తారో, ఎవరైతే మరి ఆ యొక్క దేవుని మాట వినగలుగుతారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయంటే పాపాన్ని విడిచి దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఎవరైతే ఇహలోకాన్ని జయిస్తారో వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. రెండవది, ఎవరైతే స్వార్థ చేస్తారో వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరైతే స్వార్థ చేస్తున్న వారికి సహకారులుగా ఉంటారో, కొంతమంది స్వార్థ చేయలేరు, అయ్యా నా తరపున ఇదిగో ఈ కానుకను మీరు వినియోగించండి దేవుని పరిచర్య కొరకు,
ఈ టెలివిజన్ పరిచర్య చేస్తున్నారు కదా అయ్య గారు, ఇదిగో నా వంతుగా ఈ చిన్న కానుక మీరు వినియోగించండి పరిచర్యలో, వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. ప్రియులారా, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఇంతవరకు వాక్యాన్ని విని బలపరచబడుతున్నావు కదా? ఎప్పుడైనా నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఒకవేళ ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదిగో ఈ టెలివిజన్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేక స్కాన్ చేసి కూడా మీరు పంపడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సువార్త చేసేటువంటి వారికట సహకారులు అవసరం. ఈ రోజున నీ కొరకు అందించబడుతున్న ఈ వాక్యము లేక ఈ సందేశము నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉంది, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతుంది. నీ జీవితంలో నీ సహకారమును బట్టి అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా వారి జీవితాల్లో మారటానికి అవకాశం ఉంటూ ఉన్నాయి. కనుక ఎవరి పేరు వ్రాయబడుతుందయ్యా ఈ జీవగ్రంథములో అంటే దేవుని పరిచర్యకు సహకారం చేసేటువంటి వారి పేరు. నీ పేరు జీవగ్రంథం రాయబడాలని ఆశపడుతున్నావా? అయితే ఈ మూడవ మాట నేను ఎంతగానో బలపరచాలని, ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. ఒకటి, జీవగ్రంథములో జయించే వారి పేర్లు, ఈ లోకాన్ని జయించగలిగిన వారిగా ఉండాలి. రెండవది, జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే ఈ విధంగా స్వార్థ చెప్తున్నటువంటి దేవుని యొక్క సేవకుల పేర్లు, స్వార్థ చెప్తున్నటువంటి వారి పేర్లు ఉంటాయి. మూడవది, ఈ సువార్తకి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో, ఎవరైతే ఈ సువార్త ఇంకా వెదజల్లాలని ఆశిస్తున్నారో, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు కూడా ఈ సువార్త ద్వారా దేవునిని ఇంకా ఆశ్రయించని ప్రజలందరైతే ఉన్నారో, ఇంకా దేవుని ద్వేషిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇంకా దేవుని జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారి పేరు ఈ రోజున వ్రాయబడడానికి నీవు ఒక అవకాశం వారికి ఇవ్వాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. సోదరి సోదరుడా, నువ్వు వారికి అవకాశం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఆయన ప్రణాళికలో నియమించాడు, ఆయన ప్రణాళికలో నియమించాడు. కనుక నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు కనుకనే ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడిస్తూ ఉన్నాడు, నీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ పేరు అన్ని పుస్తకాలు ఈ లోకంలో ఎక్కడ వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా వ్యర్థమే, కానీ నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడితే పరలోకములో నీకు ఒక స్థానం ఉంటుంది. ప్రియులరా, నువ్వు అలాంటి విశ్వాసిగా తీర్చిదిద్దబడాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన ఎవరిని ప్రేమిస్తాడయ్యా అంటే, ఇంకా ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుంది అంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన యందు భయభక్తులు గల వారి పేర్లు ఆ యొక్క జీవగ్రంథంలో వ్రాయబడతాయి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే ఆయన పేర్లు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు యెహోవా చెవియొగ్గి వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. ఏంటంట, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి జాబితా కూడా దేవుని దగ్గర సిద్ధమవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో నీవు దేవుని కొరకు దీవించబడే వ్యక్తిగా, దేవుని చేత దీవించబడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ పేరు జీవగ్రంథంలో ఎంతకి వ్రాయబడి ఉందా? ఒకవేళ నీ పేర్లు ఇహలోక సంబంధమైన వాటి మీద వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు, కానీ జీవగ్రంథములో వ్రాయబడి ఉంటే నీవు పరలోకానికి వెళ్ళగలుగుతావు. జీవగ్రంథములో వ్రాయబడి ఉంటే నీవు పరలోకములో దేవదూతల మధ్యలో సంతోషిస్తావు. జీవగ్రంథములో వ్రాయబడి ఉంటే నీవు ఎల్లప్పటికీ సంతోషిస్తావు. నీ పేరు వ్రాయబడింది, మరి నీ ఇంటిలో ఉన్న వారి పేర్లు వ్రాయడానికి నీవు వారికి సహకరిస్తున్నావా? వారిని ప్రోత్సహిస్తున్నావా? ఒకవేళ ప్రోత్సహించకపోతే నీవు ఈ రోజున దేవుని యొక్క జీవగ్రంథములో నీ యొక్క యజమానుడి పేరు వ్రాయబడడానికి, లేక నీ యజమానురాలి పేరు వ్రాయబడడానికి, లేక నీ యొక్క తల్లి పేరు వ్రాయబడడానికి, లేక నీ తండ్రి పేరు వ్రాయబడడానికి, లేక నీ బిడ్డల పేర్లు వ్రాయబడడానికి నీ వారిని మందిరానికి నడిపించే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే ఈ రోజునే శ్రద్ధ తీసుకుని నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడటమే కాకుండా, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడటమే కాకుండా
నా కుటుంబీకుల పేర్లు కూడా జీవ గ్రంథములో రాయబడాలని నువ్వు తలస్తే, ఇదిగో దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఆ 20వ సంకీర్తన 15వ వచనం చదివితే, ఇదిగో మరియు కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా ఆ ధవళ సింహాసనం మీద నిలబడి ఉన్నప్పుడు ఆ యొక్క దేవాది దేవుడైన యేసు ప్రభు వారు తీర్పు తీర్చడానికి ఆ సింహాసనం మీద కూర్చుండినప్పుడు నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటే నీవు తీర్పులో ఉండవు. ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే నువ్వు చేసిన పాపంలో బట్టి, నువ్వు చేసినటువంటి మరి వ్యతిరేకమైన కార్యాలను బట్టి నీకు శిక్షలోనికి లేక ఆ యొక్క తీర్పులోనికి తెచ్చినప్పుడు ఆ తీర్పులో నీవు ఎక్కడికి వెళతావో తెలుసా? నరకానికి వెళతావు. చదువుదాం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 15వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ప్రియులారా, అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదని, నిన్ను దేవుడు పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలని ఈ యొక్క టెలివిజన్ ఛానల్ ద్వారా, ఈ యొక్క మరి న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ మండపేట నుండి అందించబడుతున్న వర్తమానాలు విని ఆశీర్వదించబడండి. మీరు ఈ వర్తమానం ద్వారా ఏ విధంగా బలపరచబడ్డారో మాకు తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కొందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన మాతో మాట్లాడావు కనుక నా తండ్రి, మా పేరు జీవ గ్రంథంలో రాయబడాలని నీవు ఇష్టపడుతున్నావు కనుక నాయన, ఎవరైతే ఇంకా వారి పేర్లు నీ యొక్క జీవ గ్రంథంలో రాయబడలేదో వారి పేర్లను ప్రభువా నాయన నీ నామమును బట్టి ప్రభువా నాయన రాయబడడానికి కృప చూపించి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రశస్తమైన నామమున నడుచు నామ తండ్రి, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.